ఓకే, పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఎజ్రా గ్రంథము పేజీ నెంబర్ 392, పాత నిబంధన 392. చాలామంది రాలేదు ఈరోజు. కృపానగర్ నుండి 2-3 కుటుంబాలు. గమనించండి, ఆదివారం సాధారణంగా ఆదివారం దేవుని సన్నిధిని మానకూడదు. ఆదివారం దేవుని సన్నిధిని మానకూడదు. చూడండి, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. మౌత్ తీసుకొని చదవండి, మౌత్ ఇవ్వండి. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయుండును గాక. చాలు. ఇప్పుడు నాతో పాటు నేను చెప్పినప్పుడు గాక అన్నప్పుడు మీరేమనాలి? ఆమేన్ అనాలి. ఎలా అనాలి? 2 చేతులు పైకెత్తి అనాలి. వారి దేవుడు వారికి తోడయుండును గాక. అందరూ బిగ్గరగా అనాలి. మన దేవుడు మనకి తోడయుండును గాక. మన దేవుడు మనకు తోడయుండును గాక. మన దేవుడు మనకు తోడయుండును గాక. ఇప్పుడు వినండి, మన దేవుడు మనకు తోడై ఉండాలంటే, ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీలకు తోడై ఉండాలంటే ఏం చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తుందంటే, కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారందరూ యెరూషలేమునకు వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టవలెను అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, పారసీక దేశపు రాజైన కోరేషు రాజు పరిపాలనలో ఆ కోరేషు రాజు చెప్తున్నాడు, ఇశ్రాయేలీలను యెరూషలేము మందిరమును కట్టడానికి వెళ్ళమంటున్నాడు. ఇశ్రాయేలీలు ప్రజలు దేవుని ప్రజలు, ఇశ్రాయేలీల జనము దేవుని జనము. అలనాడు ఆ ఇశ్రాయేలీలు దేవుని జనులై ఎలా ఉన్నారో మనందరము కూడా దేవుని ప్రజలమైన ఇశ్రాయేలీలమే. మనము నూతన ఇశ్రాయేలీలము, మనము నూతన క్రొత్త నిబంధనమైన ఇశ్రాయేలీలం. ఇప్పుడు మనము కూడా దేవుని జనులమే. ఇప్పుడు మనము కూడా ఏం చేయాలంటే దేవుని మందిరమునకు వెళ్ళి కట్టండి. దేవుని మందిరమునకు వెళ్ళండి, యెరూషలేమునకు వెళ్ళండి, దేవుని మందిరానికి వెళ్ళి దేవుని మందిరాన్ని కట్టండి. అప్పుడు మీ దేవుడు మీకు తోడై ఉంటాడని ఎవరు చెప్తున్నారు? పారసీక దేశపు రాజైన కోరేషు రాజు ఇశ్రాయేలీలకు చెప్తున్నాడు. ఒక రాజు చెప్తున్నాడు, ప్రజలరా మీ దేవుడు మీకు తోడై ఉంటాడు, మీరు యెరూషలేమునకు వెళ్ళండి. మీరు ఎక్కడికి వెళ్ళండి అంటున్నాడు? యెరూషలేమునకు వెళ్ళండి. అదిగో యెరూషలేమునకు వెళ్ళి కట్టవలసిన ఆ మందిరాన్ని కట్టండి. మందిరము కట్టాలి, మందిరము కట్టాలి. ఇదిగో మీరు వెళ్ళి కట్టండి. మీరు వెళ్ళి పడిపోయిన ఆ మందిరాన్ని పైకి లేపండి. ఇదిగో పాడైపోయిన ఆ మందిరాన్ని మరలా మీరు వెళ్ళి బాగు చేయండి. ఇదిగో మీరందరూ వెళ్ళండి, యెరూషలేమునకు వెళ్ళండి, దేవుడు మీకు తోడై ఉంటాడు అని కోరేషు రాజు గారు తన జనులకు, తన ప్రజలకు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము అనగా దేవుని మందిరం. చెప్పండి, యెరూషలేము అనగా దేవుని మందిరం. కోరేషు రాజు అంటున్నాడు, దేవుని ఇశ్రాయేలీలను యెరూషలేమునకు వెళ్ళండి అని అంటున్నాడు. అనగా దేవాది దేవుడు మనకు చెప్తున్న విషయం ఏంటంటే, ఆదివారం యెరూషలేమునకు వెళ్ళండి. అనగా దేవుని మందిరం అనే యెరూషలేమునకు వెళ్ళాలి. ఆదివారం పరిశుద్ధమైన దినం, ఆదివారం ప్రత్యేకమైన దినం. వాస్తవానికైతే నేను ప్రిపేర్ చేసుకున్న వాక్యం మరొకటి. ఎందుకో దేవుడు ఉన్న పాటున ఈ మాటలు మాట్లాడమని ఆయన ప్రేరేపణిచ్చాడు. ఆయన ఇచ్చిన ప్రేరేపణతో నేను చెప్తున్నాను. వాస్తవానికి నేను ఈరోజు చెప్పవలసిన వాక్యం ఏంటంటే, మోషే, అహరోను, మిరియాము గురించి నేను చదువుకున్నాను, నేను ప్రిపేర్ చేసుకున్నా. మోషే, అహరోను, మిరియాము వీళ్ళ ముగ్గురు కనాను దేశానికి ఎందుకు వెళ్ళలేకపోయారు, ఎందుకు చేరలేకపోయారు అని నేను దాని గురించి ప్రిపేర్ చేసుకుంటే, దేవుడు ఎందుకో ఉన్నపాటున ఈ మాటలు మాట్లాడమని నాకు ఆయన ఇచ్చిన ఆలోచనతో చెప్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరేషు రాజు దేవుని మందిరం అనే యెరూషలేమునకు వెళ్ళండి అంటున్నాడు.
ఈరోజు ఆదివారం అనగానే దేవుని మందిరానికి ఆసక్తిగా వెళ్తున్నావా? ఆసక్తిగా వస్తున్నావా? నిజంగా మీరందరూ వచ్చారు. మీరందరూ వచ్చిన వారు నిజంగా ధన్యులే. ఈరోజు ఇంకా కొంతమంది రాలేకపోయారు. మరి ఏ పనుల వల్ల రాలేకపోయారో నాకు తెలియదు. కానీ నేను అంటాను, ఆదివారం నాడు ఏ ఇంపార్టెంట్ పనులైనా అవి పక్కన పెట్టేయండి. విశ్రాంతి దినం ప్రభు దినం, విశ్రాంతి దినం ఘనమైన దినం, విశ్రాంతి దినం అది దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధము చేసిన దినం. రండి రండి రండి, ఆలస్యం అయిపోతే ఎలాగా? ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినము అది దేవుడు మనకు దయచేసిన దినం. ఆ రోజున నీవు నేను ఎక్కడ ఉండాలంటే యెరూషలేమనే దేవుని మందిరములో ఉండాలి. ఆదివారం నాడు నీకెన్ని పనులున్నా ఆ పనులన్నీ ప్రక్కన పెట్టేయాలి. ఆదివారం నాడు నీకు ఊరెళ్ళే ప్రయాణం ఉన్నా ఆ ఊరెళ్ళే ప్రయాణాన్ని ప్రక్కన పెట్టేయాలి. ఆదివారం నాడు నువ్వు చేసే నీ వ్యక్తిగత పనైనా ఆ పనినన్నా మానేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆదివారం అది చాలా శ్రేష్టమైన దినం. ఎందుకంటే ఆయన జనులు ఆయన సన్నిధిలో ఆదివారం నాడు ఎలా ఉండాలి? కనిపించాలి. ఆయన జనులు ఆయన సన్నిధిలో ఆదివారం నాడు కనిపించాలి. ఆయన జనులు ఎవరైతే కారో వారు ఆ రోజు ఆదివారం నాడు కనిపిరు. ఒకవేళ ఎవరికన్నా బలహీనంగా ఉండి రాలేకపోయినా దేవుడు క్షమిస్తాడు. ఒకవేళ అత్యవసరమై ఎవరన్నా మరణిస్తే ఆ మరణించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వస్తే దేవుడు క్షమించవచ్చు. ఒకవేళ నిండా బాగాలేకపోతే దేవుడు క్షమించవచ్చు, తప్పులేదు. కానీ నీకంతా ఆరోగ్యం బాగుండి నీకన్నీ రావాల్సిన వాడవి ఉండి కూడా నువ్వు ఆదివారం నాడు ఆయన సన్నిధిలోకి వచ్చి కనిపించట్లేదంటే నువ్వు ఆయన జనుడువా కాదా అర్థం చేసుకో. నువ్వు ఆయన బిడ్డవైతే, నువ్వు ఆయన వ్యక్తివైతే నీకు ఆ రోజున ఒక తీర్మానం తీసుకుంటావు, ఆదివారం నాడు నేను ఆయన ఆలయంలోనే తప్ప ఇంకెక్కడా ఉండను. ఆదివారం నాడు నేను ఆయన ఆవరణంలో తప్ప నేను ఎక్కడ ఉండను. బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, ఎవరైతే దేవుని ఆవరణములో ఒక దినము గడుపుతారో వారు 1000 దినముల కంటే శ్రేష్టమైనదని దేవుడు సెలవిస్తున్నాడు. ఏమండి, దేవుని మందిరములో ఒక దినం గడిపితే 1000 దినాలు గడిపినట్లని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, చూడండి యెషయా గ్రంథము తెరవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం, పేజీ నెంబర్ 619. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయక, అదిగో నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఓరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైన దినమని, యెహోవాకు ప్రతిష్ఠితమైన దినమని, ఘనమైన దినమని అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండే ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. చప్పట్లు కొట్టండి ఒకసారి, కొట్టాలి చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఇంకోసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వినండి, నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. ఒక ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నిన్ను ఎప్పుడు ఎక్కిస్తాడంటే ఆయన సన్నిధిని నీవు ఘనముగా ఆచరించిన ఎడల. ఆదివారం నాడు ఘనమైన దినమని నువ్వు భావించాలి. ఆదివారం నాడు ఘనమైన దినమని నువ్వు ఆరాధించాలి. ఘనముగా చూడాలి. ఆ దినాన్ని నువ్వు ఘనంగా చూడాలి. ఆదివారం అంటే కొంతమందికి లెక్క ఉండదు. ఆదివారం అంటే చాలా తక్కువగా చూస్తారు. ఆదివారం ఏముందులే, ఈరోజు కాకపోతే వచ్చే ఆదివారం రావచ్చులే ఆలయానికి అని అనుకుంటారు. లేదు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదివారం నీవు ఏం చేయకూడదో దేవుడు చెప్తున్నాడు. వ్యాపారం చేయకూడదు, నీకు ఇష్టమైన పనులు చేయకూడదు, వ్యాపారం చేయకూడదు. ఆ రోజు కొట్లు ఉన్న వాళ్ళు కొట్లు తెరవకూడదు. ఆ రోజు బడ్డీ కొట్లు ఉన్న వాళ్ళు బడ్డీ కొట్లు తెరవకూడదు. ఆ రోజు టిఫిన్ కొట్లు ఉన్న వాళ్ళు, ఆదివారం నాడు చర్చికి వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, ఆ రోజు వాళ్ళు తెరవకూడదు.
ఆ రోజున దేవుని మందిరంలో మనం కనిపించాలి, దేవుని మందిరంలో మనం కనిపించాలి. చూడండి, అపవాది కూడా ఏం చేస్తున్నాడో తెలుసా? ఆదివారమే ప్రియమైన దేవుని బిడ్డలారా, సెలవు లేకుండా చేసేద్దామని, శుక్రవారం నాడే సెలవిద్దామని కూడా అపవాది మరి పైనుండి ఆర్డర్లు ఇప్పుడే వేస్తున్నాడు. మరి బీజేపీ పరిపాలనలో మరి చెప్తున్నాడు, మోడీ గారు చెప్తున్నారు, ఆదివారం ఇక సెలవు రద్దు, శుక్రవారమే సెలవిస్తాము, ఆదివారం నాడున అన్ని చోట్ల మరి పనులు ఏర్పాటు అయ్యేటట్టుగా చేస్తానన్నట్టుగా అంటున్నాడు. చూడండి నా ప్రియ దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎన్ని ప్రతికూలంగా ఉన్నాయో. అపవాది ఆదివారం నాడు దేవుని మందిరానికి దేవుని బిడ్డలని వెళ్ళనివ్వకుండా అనేక సార్లు ఆటంకపరుస్తున్నాడు, అడ్డంకులు వేస్తున్నాడు. వాడు ఎన్ని అడ్డంకులు వేసినా, ఎన్ని ఆటంకాలు పరుస్తున్నా, ఆదివారం నాడు నువ్వు ఎక్కడ కనిపించాలంటే ఆయన ఆవరణలో తప్ప, ఆయన ఆలయంలో తప్ప, ఆయన మందిరంలో తప్ప, ఆయన సన్నిధిలో తప్ప ఇంకెక్కడా నువ్వు కనిపించాల్సిన అవసరం లేదు, ఇంకెక్కడ నువ్వు కనిపించకూడదు. ఇదిగో లోక వార్తలో చెప్పుకుంటూ కొంతమంది ఆదివారం నాడు మందిరాన్ని ఎగ్గొట్టేస్తారు. ఇదిగో వ్యాపార పనులో ఉంటూ ఆదివారం నాడు మందిరాన్ని ఎగ్గొడతారు. ఇదిగో కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఇష్టమైన పనులు చేస్తూ ఆదివారం నాడు ఆగిపోతారు. ఇంకొంతమంది మనం ఇంకా లోతుల్లోకి వెళ్తే, చుట్టాలు వచ్చిన రోజు ఆదివారం నాడు చుట్టాలు వచ్చారని, బంధువులు వచ్చారని వాళ్ళకి చికెన్ కైమా చేయాలని, దినకర అంతేనా ఎరా, చికెన్ కైమా చేయాలని, మటన్ కైమా చేయాలని, చుట్టాలు ఇంటికి వచ్చారని ఆదివారం నాడే చర్చి ఆగిపోయే వాళ్ళు కూడా లేకపోలేదు. దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నీ ఇంటికి చుట్టాలు వచ్చిన అవసరమైతే వాళ్ళనైనా ఆదివారం నాడు చర్చికి తీసుకొని రా. నీ ఇంటికి బంధువులు వచ్చారా, వాళ్ళనైనా వెంట పెట్టుకొని మందిరానికి తీసుకొని రా. కానీ మనం దానికి రివర్స్ అనమాట. బంధువులు వస్తే చర్చి ఆగిపోతాం, చుట్టాలు వస్తే చర్చి ఆగిపోతాం, మనకి ఇష్టమైన వాళ్ళు మన ఇంటికి వస్తే చర్చి ఆగిపోతాం, మన స్నేహితులు వస్తే చర్చి ఆగిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది, నీకు ఇష్టమైన వారు వచ్చినా, రక్త సంబంధికులు వచ్చినా, బంధువులు వచ్చినా, స్నేహితులు వచ్చినా, ఎవరు వచ్చినా నువ్వు దేవుని జనుడివి, దేవుని బిడ్డవి, దేవుని రక్తంలో కడగబడిన బిడ్డవి. దేవుని నిన్ను నన్ను కొన్నాడు, ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆ రోజు ఆదివారం నాడు నీకెన్ని పనులున్నా ఆ పనులన్నీ ప్రక్కన పెట్టాయి. ఆ రోజు నీకు నాకున్న ఒకే ఒక ఇంపార్టెంట్ పని ఏంటంటే ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఏం చేయాలి? ఆయన్ని ఆరాధించాలి. రాజా నీ సన్నిధిలో పాడండి. నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతికాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నేను బ్రతికాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతికాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా.
బోలో క్రీస్తు మహారాజుకి, జై. రాజుల రాజుకి. వినండి, ఆదివారం నాడు దేవుని మందిరములో దేవుని బిడ్డలు ఏమవ్వాలి? చెప్పండి చెప్పండి. ఆదివారం నాడు దేవుని మందిరములో దేవుని బిడ్డలు ఏం చేయాలి? కనిపించాలి. ఈరోజు మనము ఊరు వెళ్ళే ప్రయాణం ఉంటే, వినాలి వినాలి, ఊరు వెళ్ళే ప్రయాణం ఉంటే, ఒకవేళ 12 గంటలకే రైలు అనుకో, 12 గంటలకే రైలు అనుకో, రైలు ప్రయాణం అవుతుంది అనుకో, బయలుదేరుతుంది అనుకో, మనం ఎన్ని గంటలకు వెళ్తాం రైల్వే స్టేషన్కి? చెప్పండి. అది వాడు 11ంటికి వెళ్తాడంట. రైల్వే స్టేషన్కి వెళ్ళేవాడైనా, బస్ స్టాండ్కి వెళ్ళేవాడైనా, ఊరు వెళ్ళేవాడైనా 1 గంట ముందే వెళ్తాడు. అంతెందుకండి, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేవాడు, ఎంసెట్ ఎగ్జామ్ రాసేవాడైనా, 10th ఎగ్జామ్ రాసేవాడైనా, ఎగ్జామ్ 9 గంటలకు అనుకో, ఎన్నింటికి వెళ్తాడు? 9:30కి వెళ్తాడా? 10 గంటలకు వెళ్తాడా? 9 కంటే 8:30కే వెళ్తాడు. బాగా వినండి, 9 కంటే 8:30కే వెళ్తాడు. అరగంట ముందే వెళ్తాడు. ఒక ఊరికి వెళ్ళాలన్నా అరగంట ముందు వెళ్తున్నాం. ఏమండి, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా అరగంట ముందు వెళ్తున్నాం, ఒక ఎగ్జామ్కి వెళ్ళాలన్నా అరగంట ముందు వెళ్తున్నాం, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా అరగంట ముందు వెళ్తున్నాం. ఎందుకో దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరానికి రావాలంటే ఎందుకు మనము అరగంట ముందు రావట్లా? అరగంట ఎందుకు ఆలస్యంగా వస్తున్నాం? గంట ఆలస్యంగా ఎందుకు వస్తున్నాం? నేను వాస్తవానికి 8:30 కానీ